ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయం నిజంగా అన్నదాతలందరికీ, రైతులందరికీ ఇప్పుడు రైతు భరోసా పడేటట్టు అయితే కనిపించడం లేదు. సుమారుగా 8 నుంచి 12% ఇప్పుడు అన్నీ కూడా వ్యవసాయ సాగులు లేవని ఇప్పుడు ప్రభుత్వం నిర్వహించున్నటువంటి ఒక సర్వేలో నిర్ధారణ అయింది. నిజంగా ఒక శాటిలైట్ సర్వే ద్వారా నిర్వహించినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాలు నిజంగా ఈ యొక్క రైతు భరోసా నిధులు అన్యాక్రాంతం అవుతున్నాయి, పక్కదారి పట్టేస్తున్నాయంటూ కూడా నిర్ధారించింది. 20 లక్షల ఎకరాలు సాగులు లేవంటూ కూడా గుర్తించింది. సో వారందరికీ కూడా ఇప్పుడు రైతు భరోసా కట్ కాబోతోంది. దీనికి సంబంధించి కొన్ని క్షణాల క్రితమే ప్రభుత్వం నుంచి కూడా ఒక నివేదిక వచ్చినటువంటి సందర్భం. వాస్తవానికి ఈ యాసంగి సీజన్కి సంబంధించి జనవరికి ముందే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పడతాయని చాలామంది అన్నదాతలు ఎదురు చూసినటువంటి పరిస్థితి, కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసినటువంటి పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ కూడా దీన్ని ఒక ప్రధాన అస్త్రంగా వాడుకుంటుంది ఇటు మున్సిపల్ ఎన్నికల్లో. కాకపోతే నిన్నగాక మొన్న నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాకి నా భరోసా ఇస్తున్నాను, ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు పడతాయి అన్నటువంటి ఆయన ఒక సంచలనమైనటువంటి ఒక స్టేట్మెంట్ తీసుకుని నిజంగా రైతుల నోట్లో మట్టి కొట్టారు అన్నటువంటి వాదన కూడా వినిపిస్తోంది. ఖచ్చితంగా సాగులో ఉన్నటువంటి భూములకే ఈ రైతు భరోసా ఇస్తున్నామని ఆయన చెప్పడం చూస్తుంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఒక GIS ఒక శాటిలైట్ సర్వే ద్వారా ఈ యొక్క ఏదైతే సాగులు లేవో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక 1,50,00,000 ఎకరాలు సాగులో ఉన్నట్లుగా సుమారుగా 69 లక్షల మంది రైతులు ఈ యొక్క రైతు భరోసా ఖాతాల్లో డబ్బులు పడినటువంటి సందర్భం. కాకపోతే ఈ 69 లక్షల మంది రైతులకు సంబంధించి దీనికి సంబంధించి 69 లక్షల మంది రైతులు కూడా ఇప్పుడు ఉండలేనటువంటి సందర్భం కనిపిస్తోంది. సో ఏదేమైనా సరే మొత్తానికి దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. సుమారుగా 8 నుంచి 12% అయితే ఈ యొక్క వ్యవసాయ భూములు లేవట. ఆల్రెడీ ప్రభుత్వం కూడా గుర్తించినటువంటి నిర్ధారణగా తెలుస్తోంది. GIS శాటిలైట్ సర్వే ద్వారా నిర్వహించినటువంటి పరిస్థితి. వానాకాలం యాసంగి పంటల సాగు సమయంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ సర్కార్ రైతు భరోసా పేరిట అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున జమ చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం యాసంగి సీజన్కి సంబంధించి రైతుల ఖాతాల్లో నగదు జమ కావాల్సి ఉంది. ఆ నగదు కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే రైతు భరోసా డబ్బులు ఇప్పుడు పడతాయనేటువంటి అంశంపై ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయలేదు. కానీ తాజాగా రేవంత్ సర్కార్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీశైలం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. దీనికి సంబంధించి వెళ్దాం, మరింత లోతుగా దీన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో రైతు భరోసా పంపిణీపై కీలక నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇకపై పట్టా ఉన్నటువంటి ప్రతి భూమికి కాకుండా వాస్తవంగా సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాబోయే యాసంగి సీజన్ నుంచి ఈ కొత్త నిబంధనలను అమలు చేసేందుకు కసరత్తు వేగవంతం చేయాలని చేసింది. వానాకాలం సీజన్లో జరిగినటువంటి సాగు వివరాలను ప్రాతిపదికగా తీసుకుని అర్హులైనటువంటి రైతులకు నగదు జమ చేయాలని భావిస్తోంది. కేవలం కాగితాల్లో ఉన్నటువంటి లెక్కలకి పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికతను ప్రభుత్వం రంగంలోకి దించింది. అగ్రికల్చర్ యూనివర్సిటీలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఏదేమైనా సరే 8 నుంచి 12% ఈ యొక్క సాగులు లేనటువంటి భూములుగా ప్రభుత్వం నిర్ధారించింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీశైలం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం, చెప్పండి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఖచ్చితంగా ఒకనాడు మొన్నటి వరకు చూసుకుంటే కనుక 1,50,00,000 ఎకరాలకి సంబంధించి ఇప్పుడు 20 లక్షలు దాదాపుగా కట్ కాబోతోంది. రైతు భరోసా ఇవ్వట్లేదు. అది ఎంతమందికి అయ్యి ఉండొచ్చు అనేది ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏమిటి? కేవలం రైతు భరోసా గురించి చెప్పుకోవచ్చు. గతంలో కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం చూస్తాము, చెట్లకు, గుట్టలకు, రాళ్లకు, రప్పలకు మరి రైతు భరోసా ఇచ్చారు, రైతు బంధు డబ్బులు ఇచ్చారని అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. కానీ గతంలో అందరికీ
ఉన్నటువంటి సాగులో ఉన్నటువంటి భూమితో పాటు ఇతర పట్టా ఉన్నటువంటి అన్ని భూములకు 100 ఎకరాలకు రైతు బంధు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో కొంత ఫిల్టరైజ్ చేస్తూ వచ్చింది. ఆ ఫిల్టరైజేషన్ లో కేవలం సాగుకు అనువుగా ఉన్నటువంటి ల్యాండ్స్ కు మాత్రమే, సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే మరి రైతు భరోసాను ఇస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాల్లో ఇప్పుడు ప్రజలకు రైతు భరోసా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఈ యాసంగికి సంబంధించి, రబీ సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేవలం రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాగు చేస్తున్నటువంటి భూమి ఏదైతుందో దానికి మాత్రమే రైతు భరోసా వేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తుంది. అంటే శాటిలైట్ మ్యాప్ ద్వారా అంటే ప్రజల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ ఏంటంటే ఎందుకు రైతు భరోసా లేట్ అవుతుంది, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము సకాలంలో రైతు భరోసా ఇవ్వలేకపోతుంది. గత ప్రభుత్వము సకాలంలో డబ్బులు ఇచ్చింది, బట్ ఈ ప్రభుత్వం వెనక్కి పడుతుంది అనేది ఒక ప్రశ్న మొదలైనటువంటి వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకటి, మున్సిపల్ ఎన్నికలు జరుగుతా ఉన్న ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఖచ్చితంగా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా రైతుల ఖాతాలో వేస్తామని ఒక స్పష్టమైన క్లారిటీ ఇస్తూనే మరొక అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే సాగుకు యోగ్యమైనటువంటి భూమి, అది కూడా సాగు చేస్తున్నటువంటి భూమి, అంటే ఎవరైతే పంటలు పెట్టారో పంట పెట్టినటువంటి భూములకు మాత్రమే, పచ్చటి పంట భూములకు మాత్రమే రైతు భరోసా వేస్తాం తప్ప సాగు చేయని ఏ భూమికి కూడా మేము రైతు భరోసా వేయమనేటువంటి కోణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ జరుగుతూ ఉంది. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా అదేవిధంగా గ్రౌండ్ లో ఉన్నటువంటి అధికారుల క్యాలిక్యులేషన్స్ ద్వారా వాళ్ళ ఆ ప్రక్రియను కొనసాగిస్తా ఉన్నారు. ఆ ప్రక్రియ కూడా మున్సిపల్ ఎన్నికలు ముగిసేలోపు ఈ 4-5 డేస్ లో కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంది. సో కంప్లీట్ అయిన వెంటనే 9,000 కోట్ల రూపాయల రైతుల ఖాతాలో పడేందుకైతే వీలుగా పూర్తి స్థాయిలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ ప్రధానంగా మాత్రం కేవలం సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే, అంటే బీడు భూములు, కొండలు, రోడ్లు, అదేవిధంగా గుట్టలు, ఇటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లు కావచ్చు, ఇటువంటి ఈ భూములకు మాత్రం ఈ పథకం వర్తించదు అనేది క్లియర్ గా చెబుతున్నది. కేవలం శాటిలైట్ సర్వే మరియు క్షేత్రస్థాయి అధికారుల పరిశీలన ద్వారా అర్హులైన రైతులకు మాత్రమే ఒక రైతు భరోసా వేసే విధంగా ఈ సీజన్ మాత్రం ఉండబోతున్నది తెలుస్తుంది. ఆ అర్హులైన రైతులు మాత్రమే కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు గుర్తిస్తున్నారు. అదేవిధంగా మన గతంలో చూసినాం, భూమి లేనటువంటి కూలీలు ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు రైతులు, అది ఎవరైతే కూలీ రైతులు ఉన్నారో కూలీ రైతులకు కూడా ఏడాదికి 12,000 రూపాయలు ఈసారి ఇచ్చేటువంటి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇయర్లీ కూలీ రైతులకు 12,000, భూమి ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా కింద ఎకరాకు 6,000 చొప్పున సీజన్ కు సంవత్సరానికి 12,000 రూపాయలు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ రామకృష్ణ. ప్రస్తుతం అయితే రైతులైతే చాలా వెయిట్ చేస్తున్నారు. చాలా ప్రభుత్వం మీద ఒక రకంగా చెప్పాలంటే కొంత వాళ్ళు చాలా వ్యతిరేకంగానే ఉన్నారు, అంటే ఎందుకు సకాలంలో వేయట్లేదని. బట్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం ఎన్నికల కోడ్ ఒకటి అమల్లో ఉంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి నిధులకు సంబంధించి కూడా సర్దుబాటు జరుగుతూ ఉంది. 9,000 కోట్ల రూపాయలని సిద్ధంగా చేస్తా ఉన్నాం. సో ఎన్నికలు జరిగిన వెంటనే అర్హులు అనర్హుల్ని తేల్చి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మరి ఏ పంట సాగులో ఉంది, ఏ పంట సాగులో లేదు, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వడం ఒక లెక్కల్ని కనుక తీసుకున్న తర్వాతనే మరి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది రాధాకృష్ణ. బట్ ఏదేమైనా ఒక 1 వీక్ లోనే రైతుల ఖాతాలో డబ్బులు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా కొంత ఇంటర్నల్ గా సమాచారం కూడా అవుతుంది. కాబట్టి చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పూర్తి స్థాయిలో రైతు భరోసా డబ్బులు అందిస్తుంది, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఎప్పుడు జమ చేస్తున్నారు. ఓకే శ్రీశైలం, థ్యాంక్ యూ. ఎస్, రాష్ట్రంలో రైతు భరోసా పంపిణీపై కీలక నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇకపై పట్టా ఉన్నటువంటి ప్రతి భూమికి కాకుండా వాస్తవంగా సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాబోయే యాసంగి సీజన్ నుంచి కొత్త నిబంధనలను అమలు చేసేందుకు కసరత్తు వేగం చేసింది. వానాకాలం సీజన్లో జరిగినటువంటి సాగు వివరాలను ప్రాతిపదికగా తీసుకుని అర్హులైనటువంటి రైతులకు నగదు జమ చేయాలని కూడా భావిస్తోంది. కేవలం కాగితాల్లో ఉన్నటువంటి లెక్కలకు పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికతను ప్రభుత్వం రంగంలోకి దించింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టా భూమిలో 8 నుంచి 12% సాగులో తేడా కనిపిస్తున్నట్లుగా తెలిసింది. అంటే సుమారుగా 20 లక్షల ఎకరాలు సాగులో లేవన్నట్లుగా
ప్రభుత్వం నిర్ధారించింది. ఈ డేటా ఆధారంగా అర్హులకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోనే తొలిసారిగా శాటిలైట్ ఆధారిత టెక్నాలజీతో పంటల విస్తీర్ణం లెక్కింపును చేపట్టగా నీటి లభ్యత తక్కువగా ఉన్నటువంటి జిల్లాల్లో ఖాళీ భూములు శాతం అధికంగా ఉన్నట్లుగా తేలింది. ఒక గ్రామంలో 500 ఎకరాలు సాగుకి భూమి ఉంటే గనక 400 నుంచి 450 ఎకరాల్లో మాత్రమే పంటలు వేస్తున్నారని శాటిలైట్ ఇమేజెస్ స్పష్టం చేశాయి. అయితే ఈ శాటిలైట్ మ్యాపింగ్తో పంట బీమా అమలులో రైతులకు నష్టపరిహారం సకాలంలో అందడమే కాకుండా వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, కొనుగోళ్లు, అమ్మకాల్లో పారదర్శకత తీసుకురావడానికి ఉపయోగపడబోతోంది. సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించినటువంటి విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే స్పష్టం చేశారు. సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్ సర్వే నిర్వహిస్తారని, గ్రామాల్లో సర్వే నెంబర్ల వారీగా ఏఈఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఖచ్చిత వివరాలు సేకరించి లోటుపాట్లు సరిచేస్తారని కూడా తెలుస్తోంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ రూపొందించినటువంటి పంట వివరాలను ఈ నెల 14 తర్వాత ప్రభుత్వానికి అందిస్తే గనక టెక్నికల్ కమిటీలో చర్చించి దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో 69 లక్షల మందికి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పడితే ఇప్పుడు ఆ సంఖ్య మరింత తగ్గిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 ఈ యొక్క సాగు భూములు ఉంటే ఇప్పుడు అందులో ఉన్నటువంటి శాటిలైట్ సర్వే ఆధారంగా అందులో ఉన్నటువంటి సాగుకి ఉపయోగపడినటువంటి భూములను కూడా ప్రభుత్వం గుర్తించింది. అందులో సుమారుగా 1,50,00,000లో 20 లక్షల ఎకరాలు సాగుకి యోగ్యంగా లేవు, అసలు సాగు చేయట్లేదు. ఈ యొక్క ప్రజాధనం కూడా రైతు భరోసా నిధుల పేరుతో ఈ యొక్క అన్యాక్రాంతం అవుతున్నాయి, పక్కదారి పడుతున్నాయి అనేది ప్రభుత్వం గుర్తించింది. సో చాలా మంది రైతులకు ఇది చాలా ఎఫెక్ట్ కాబోతోంది. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం పట్ల, అర్హులకి ఖచ్చితంగా రైతు భరోసా అందాలి అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం పట్ల మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో ఈ యొక్క కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఏదేమైనా సరే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మంచా చెడా అనేది కూడా మీ అభిప్రాయం తెలియజేపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.